మా అన్నలు పెంచుతున్నటువంటి ఆవుల మీద ఒట్టేసి చెబుతున్నామమ్మా, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండలేం అనేసరికి అయ్యో ఎలా జరుగుతుంది ఏమిటి, అలా జరుగుతుంది ఏమిటి, ఇన్ని జరిగిన తర్వాత నేను ఏ చర్య తీసుకోకపోతే ఎలాగా అని అనిపించి కృష్ణుని అడుగుదాం అని కాలక్షేపం చేస్తోంది. ఈలోపు మరో మహత్తరమైన లీల స్వామి ప్రదర్శించాడు. కించిత్తు అజ్ఞానాన్ని పోగొట్టి చూద్దాం అనుకున్నాడు. కించిత్తు అజ్ఞానాన్ని పోగొట్టి చూద్దాం, మానవులు ఏమైనా తెలుసుకోగలుగుతారేమో, చిన్నప్పుడు గోపెమ్మల్లాగే నా తల్లి యశోద కూడా ఉంటుందా, లేదు ఏమన్నా తెలుసుకోగలుగుతుందా అని కొంచెం ఆలోచించాడు మహానుభావుడు. అందుకని ఒక విచిత్రమైన లీల ప్రదర్శించాడు. బలరాముడితో సహా వెళ్ళి ఆడుకుంటూ కావాలనే మట్టి తిన్నాడు. ఏం అనుమానం లేదు, శుభ్రంగా తిన్నాడు. 1/2 కేజీ తినే ఉంటాడు. ఆయనకి వెన్న మట్టి 2 సమానమే. సమలోష్టాస్మ కాంచనక అంటే తిన్నాడు. తినడాన్ని బలరాముడు చూశాడు, ఇతర గోపకులు చూశారు. మట్టి తిన్నది తింటే తింటా మేకే అన్నాడు. అంతే అనేసాడు. ఇక్కడ శుభ్రంగా అబద్ధాలకు ఏమీ ఆలోచించాలి. అందుకే కృష్ణుడు లీల, రాముడు ఇలా ఆడ్డం. రాముడు ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఇది వేరే, ఈ ప్రయోజనం వేరే, అవతార ప్రయోజనం. ఎందుకంటే ద్వాపరయుగం ఇది. త్రేతాయుగానికి రామావతారం సరిపోతుంది, ద్వాపరయుగానికి కాస్త 50-50 ఉంటారు. అందుకని దెబ్బకి దెబ్బ అన్నట్టుగా కృష్ణుడే ఉండాలి. కలియుగానికి ఏ అవతారం సరిపోదండి. మనం చాలా మహానుభావులం, దేవుడి మాయ చేసేస్తాం. ద్వాపరయుగానికి తగిన అవతారం కృష్ణ అవతారం. త్రేతాయుగంలో 75% పుణ్యం ఉంటుంది, పావలా తప్పులు ఉంటాయి. కాబట్టి రాముడు సరిపోతారు. ఇక్కడ సరిపోడు. అక్కడ ఆయనే కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాలివధ విషయంలో కానీ ఇతరత్రగా నానాయాతనలు ఆయన పడాల్సి వచ్చింది. అక్కడ కూడా పూర్తిగా జరిగిపోయింది, ధర్మంగా జరిగిపోయింది అనడానికి లేదు. కొన్ని ఇబ్బందులు ఆయనకు తప్పలేదు. జీవితంలో కొన్ని పరిణామాలు ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది, అంతే. ఇంకా అనివార్య పరిస్థితుల్లో అదే ధర్మం. అందుకే ధర్మచర్చ ఎప్పటికీ తెమలదు. అందుకని ఇక్కడ కృష్ణ పరమాత్మ ద్వాపర యుగానికి తగినవాడు కాబట్టి సరదాగా అబద్ధాలు ఆడేవాడు పరిహాసానికి. చెప్పుకోండి అమ్మతో చెప్పుకో అన్నాడు. అంతే. బలరాముడు సహా అందరూ వెళ్ళి చెప్పేశాడు. మను తినడం ఏమిటరా బాబు, వెన్న తిన్నాడని ఓ పక్క ఫిర్యాదులు వస్తున్నాయి, ఓ పక్క మన్ను తింటాడు. ఏమిటిది, వెన్న మన్ను అన్నీ తింటాడా? పైగా అదేదో ఇంట్లో తినచ్చు కదా, బహిరంగ ప్రదర్శన ఎందుకు అని యశోదాదేవి చెవులు పట్టుకున్నది. మన్ను తిన్నావుడు కదా అంటే, అమ్మా మన్ను తినంగనే శిశువనో ఆ కుంటినో వెర్రినో, అమ్మా మన్ను తినంగనే శిశువనో ఆ కుంటినో వెర్రినో, ఈ మాట్కిన్ నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా ఈ మాట్కిన్ ఘటించి చెప్పెదరు, నన్నీవు కొట్టంగా వీరి మాట్కిన్ ఘటించి చెప్పెదరు, కాదేనిన్ మది ఆస్యగంధం వాఘ్రాణం వనరించి నా వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా మన్ను తినంగనే శిశువనో ఆకుంటినో వెర్రినో. నేనేమన్నా చిన్నపిల్లాడా? అప్పుడు చిన్నపిల్లాడే ఆయన అలాగే అంటాడు. ఇంకా 4-5 ఏళ్ళు దాటలేదు కదా, మరి ఇంకా కాళీయమర్దనం నాటికి 5 ఏళ్ళు, అందుకని ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళే. చిన్నపిల్లాడినా ఉంటాడు. అక్కడ 4 ఏళ్ళు వాడు పెద్ద ఆరిందావలే మాటలాడదు అని. అందుకే నేనేమన్నా చిన్నపిల్లాడినా, శిశువును ఏమన్నా వెర్రివాడినా, నాకేమో డబ్బులు లేవా, తిండి లేదా, నువ్వేం పెట్టట్లేదా, ఎందుకు తింటానమ్మా? నమ్మంజోడకు వీరి మాటలు మదిన్, వీళ్ళ మాటలు నమ్మద్దమ్మా, వీళ్ళు ఎలాగే చెబుతారు, నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించడం ఇష్టం లేక అన్నయ్య కూడా అసూయపడుతున్నాడమ్మా అన్నాడు. అంతే బలరాముడు కూడా. నేనంటే ఎక్కువ ఇష్టం కదా నీకు, పెద్ద కొడుకు తండ్రికి ఇష్టం, చిన్న కొడుకు తల్లికి ఇష్టం అంటారు కదా, అందుకని ఈ చిన్న కొడుకు కదా నన్ను ఇష్టపడుతున్నావు, అందుకని అన్నయ్య కూడా అసూయపడి ఈ మాటలు చెబుతున్నాడమ్మా, వద్దు వీళ్ళ మాటలు నమ్మొద్దు. నమ్మంజూడకు వీరి మాటలు బదులు నన్నీవు కొట్టంగా వీరి మాట్కిన్ ఘటించి చెప్పదు. నన్ను కొడితే చూడాలని వీళ్ళకి సరదా అమ్మా, వీళ్ళంతా మొత్తం వాట్సాప్లో పెడదామని చూస్తున్నారు, నన్ను దెబ్బ కొడితే మొత్తం యశోద కృష్ణుని కొట్టింది చూసుకోండి. నీ ప్రతిష్ట నా ప్రతిష్ట, నీ ప్రేమ నా ప్రేమ అన్నీ పాడు చేయడం కోసం చేస్తున్నారమ్మా కావాలని. ఈ మాట్కిన్ ఘటించి చెప్పారు. కాదు అది ఏమైనా చేయగలరు కదా, మరి అందుకని కాదంటే మది ఆస్యగంధం ఆఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవి. అమ్మ మన్ను తింటే నోరు మన్ను వాసన రాదా, వెన్న తింటే వెన్న వాసన రాదా, పాలు తాగిన తర్వాత 1-2 గంటల వరకు పాల వాసన రావట్లేదా, ఎక్కువ ఇంగువ ఇంత చుక్కంత ఇంగువ నోట్లో వేసుకుంటే ఏడాది ఉంటుంది వాసన, ఉల్లిపాయ సరేసారి ఇవన్నీ వాసన రావా? అందుకని మది ఆస్యగంధం ఆఘ్రాణం మొరరించి నా ముఖం నోరు ఒక్కసారి వాసన చూడమమ్మా, చూసి వచనములు తప్పైన దాని ఏది నోరు తెరు, వేషాలు వేస్తున్నావు నోరు తెరు అంది. ఆ నోరు తెరిచేసరికి ఆశ్చర్యకరంగా అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా
కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగాను పరస్థలము బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువు మహాశ్చర్యంబు చింతింపగన్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ నోటిలో ఆ నోరు తెరిచేసరికి అందులో అనంతకోటి బ్రహ్మాండాలు అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు 14 లోకాలు కాదు, ఇలాంటి బ్రహ్మాండాలు అనేకవన్నీ ఆ చిన్ని కృష్ణుడి బోసి నోటిలో కనపడేసరికి ఆ తల్లి నమ్మలేకపోయింది, నమ్మకుండా ఉండలేకపోయింది. అంటే ఇదివరకు కంటే కొంచెం మెరుగైంది ఆవిడ స్థితి. మన అహం పోయి ఆధ్యాత్మికత వండబట్టాలంటే క్రమంగా పెరుగుదల ఉంటుందండి. అకస్మాత్తుగా ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు. అంటే బండిని తన్నినప్పుడు స్థితి కంటే నయం కదా, కొంచెం నమ్మింది. ఇక్కడ అది కనపడుతోందిగా, అటు నక్షత్రాలు సూర్యుడు అన్నీ బాబా ఇదేమిటిది. కలయో వైష్ణవమాయయో, మాయ ఎప్పుడు వైష్ణవమాయ ఉంటుంది. ఎందుకంటే మాయ విష్ణువే చేస్తాడు. ఎందుకని 14 లోకాలు ఆయన కుటుంబం. ఒక దిక్కుమాలిన కుటుంబాన్ని పోషించుకోవడానికి 100 మాయలు చేస్తున్నాం మనం. 14 లోకాలు పోషించడానికి ఆయన ఎన్ని మాయలు చేయాలి? వాడి సంతకాలు వీడి సంతకాలు పెట్టేసి ఈయన స్థలాలు ఆక్రమించి పొలాలు కొంటే నాన్నమాయ చేస్తే కానీ, పిల్లలతో అబద్ధాలు ఆడితే కానీ, పిల్లలు మనతో అబద్ధాలు ఆడితే కానీ, భార్య భర్త కూడా ఇద్దరు మాయలు చేస్తే కానీ సంసారం నడవట్లేదు. ఇక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడే పెద్ద మాయ. పిల్లడికి ఎంత వయస్సు అంటే మొన్ననే 10 వచ్చింది, 20 వచ్చాయి. 10 కాదు 20 వచ్చాయి. బర్త్డేలు చేసాం కేక్ కోసేసి. మొన్ననే 10 వచ్చింది. వాడేమంటాడు, మమ్మీ ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. వాడికి ఆత్మాభిమానం. వాడు వెంటనే కండక్టర్ ఊరుకోమ్మా, ఆడ 8th క్లాస్ అంటున్నాడు. 8th అంటే 8+4 నాకేం లెక్క తెలియదు తీ. సరే నువ్వు చెప్పమని ఎవరు చెప్పారా? వాడు కొడుతున్నాడు. ఇప్పుడు తల్లి ఏం నేర్పినాడు పిల్లడికి? మనం చెప్పిన జాని హాపాప అలాగా అబద్ధాలు నేర్పినాడు. నిన్నెవడు మాట్లాడమన్నారా అనవసరంగా? మీ నాన్నలాగా నీకు బుద్ధి లేదు. పనిలో పని వాడికి పడిపోయింది. పనిలో పని భర్త కూడా మీ నాన్నలాగా నీకు బుద్ధి లేదు అని చెప్పేస్తుంటావు. నోరు మూసుకోమని చెప్పానా అంటుంది. ఎందుకంటే పిల్లలకండి వాళ్ళ వయస్సు, వాళ్ళ చదువు అబద్ధం చెబుతుంటే చిన్నతనంగా ఉంటుందండి. విచిత్రం చూడండి మానవ మనస్తత్వం. ఈ చిన్నప్పుడు నువ్వు 8 ఏళ్ళ అమ్మాయి అంటే అమ్మాయి 10 years ఉంటుందండి. అదే అమ్మాయికి 40 ఏళ్ళు వచ్చేసరికి ఎవరైనా నీ వయస్సు ఎంత అంటే 32. ఇది మాయ అండి, ఇది మాయ. నీకు 8 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు నీ తల్లి 10 ఏళ్ళు అంటే 8 ఏళ్ళు అంటే నీకు కాదు, నీకు 6 ఏళ్ళు అంటే నీకు అవమానంగా అనిపించింది. 2 ఏళ్ళు నువ్వు పెంచావా? 3 ఏళ్ళు ఐఎమ్ స్టడీయింగ్ అంటున్నావు. నీకు 40 ఏళ్ళు వచ్చాక ఎవరన్నా ఆంటీ అయినా సరే ఐఎమ్ నాట్ ఆంటీ, ఐఎమ్ ఓన్లీ 30. ఇప్పుడు చెప్పాలా? ఆధార్ కార్డు అడిగితే కానీ ఒక్కళ్ళ వయస్సు మనకి అది కూడా నమ్మడానికి లేదే. ఇది మాయ అండి. ఒక్క జీవితం గడపడానికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్ని మాయలు చేస్తున్నాం. ఆర్టీసీ దగ్గర నుంచి అద్వైతం వరకు సమస్తం మాయే మనం మాట్లాడేది. మరి 14 లోకాలు నడిపించే విష్ణువు మాయ చేయకపోతే ఏం చేస్తాడమ్మా? అందుకని వైష్ణవమాయ, శైవమాయ, రామమాయ ఉండవండి. వాళ్ళు చేయరు, వాళ్ళకి అవసరం లేదు. చూడుకు మాయ చేసే పని ఏముంది? కోపం వస్తే 3వ కం తెరుస్తాడు, మాయ ఉండదు, ఇంకా మాయమైపోతాం. ఆయన చేయడు అసలు మాయలు. అమాయకుడు బోళాశంకరు. విష్ణువు చేస్తాడు. ఎందుకంటే ఏం చేస్తామయ్యా, ఇంత ప్రపంచం నడపాలి, ఏం చేయమంటే అబద్ధాలు అడబద్ధాలు నడుస్తుంది అంటాడు. అందుకే వైష్ణవమాయ. కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థము, అది జ్ఞానం అండి. ఏదో దైవ సంకల్పం ఏదో ఉందేమో, నేనేదో అయిపోవాలేమో, నాకేదో రాబోతుందేమో అంటే లోపల జీవుడు మేలుకుంటున్నాడు. అవకాశం ఇస్తే పైకి వస్తాడు, తొక్కిస్తే లోపలికి వెళ్ళిపోతాడు. అదే మనం చూసుకోవాలి. విత్త అజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురంబు అనృతములు మారాకులు దుర్వృత్తులు మన్మధరి దుర్వృత్తులు పండ్లు మన్మథ వికారంబులు అని దూర్జటి కాళహస్తి శతకంలో చెబుతాడు. దీనికి అంతటికి మూలం విత్తు అజ్ఞానం. జీవితాన్ని గురించి మన తాపత్రయం ఉంది, అదే అజ్ఞానం అనే విత్తుకు పోసే నీరు. భవావేశంబు రక్షాంబువులు తత్వంబు తదు అంకురంబు, అసలు స్వభావం అనేది ఉంది, అదే అంకురం. అనృతములు మారాకులు, ఆడే అబద్ధాలన్నీ మారాకు, చిగురాకు. అత్యంత దుర్వృత్తులు పువ్వులు పండ్లు, మనం చేసే మోసాలు ఇవన్నీ దుర్వృత్తులు. చిత్తాభ్యున్నత నింబభూజమునకును శ్రీకాళహస్తీశ్వర, మనస్సు అనే వేప చెట్టు అని వాడాడు శ్రీశ్రీ ముతూర్జటి.
వేప చెట్టు చేదు ఫలాలు కదా. జీవితం చేదు ఫలాలు ఎందుకు ఇస్తే మనం పుట్టింది వేరే అలా ఉంది, అజ్ఞానంలోంచి పుట్టాం, అజ్ఞానంతోనే ఉన్నాం. ఈ శరీరమే నేను అనుకోవడం కంటే అజ్ఞానమే ఉందండి. ఎంత చెప్పినా అది పోవడం కష్టమేది. అందుకని ఒక్కసారి పాపం యశోదకి ఇతర సంకల్పార్థమో ఏదైనా దైవ సంకల్పమా, నా జీవితంలో ఏదైనా అద్భుతం జరగబోతోందా, ఏమిటిది, తలపన్నేరకయున్నదానో, అసలు నాకు ఆలోచించే శక్తి ఉందా లేదా, నా బిడ్డేనా, నోరు తెరిచాడా, ఇందులో అన్నీ కనపడుతున్నాయా, ఇదేమైనా మాయా, అలా అనుకుందామంటే నిజంగా ఇదిగో చూస్తున్నా మాట్లాడుతూ కూడా చూస్తున్నా, కనపడుతోంది, కనపడేదాన్ని మాయని ఎలా అంటాం. తలపన్నేరకయున్నదానం. అంతేకాదు ఎంతటి జ్ఞానాన్ని పొందిందో చూడండి. అదృష్టవశాత్తు అతలి యశోదాదేవిగాను, నేను యశోదన కాదా అంటే తనని తాను మర్చిపోయిందండి, ఒళ్ళు మరిచిపోయింది. ఈ ఒళ్ళు మరిచిపోయి ప్రవర్తిస్తున్నాం అనేది తిట్టుగా తెలుగులో వాడతారు, కానీ నిజానికి ఒళ్ళు మరిచిపోతేనే మోక్షం వస్తుంది. తెలుగులో తిట్టు పదాలన్నీ ఆధ్యాత్మికంగా చాలా గొప్ప పదాలండి. కోపం వస్తే నిలువున పాతేస్తానండి వారు. కంచి పరమాచార్యని జయేంద్ర సరస్వతిని నిలువునానే పాతేశారమ్మా. మహాయోగులు నిలువునా పాతేస్తారు. కందుకూరి శివానందమూర్తి గారు మా సద్గురువులు. మహాయోగులు బ్రహ్మజ్ఞానుని నిలువునానే పాతేస్తారు. నిలువునా పాతేయడం ఆశీర్వచనం అమ్మ, తిట్టు కాదు. కర్మ కాలిపోయింది. కర్మ కాలిపోవడం కంటే అదృష్టం ఉందా? కర్మ దగ్ధం కావాలి కదా. చెడు జరిగితే కర్మ కాలిందంటారు ఏమిటంటే, శుభం జరిగితే అనాలి. కర్మ కాలిందంటే అర్థం ఏమిటి? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణము, జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దహనమైపోయిన వాడే పండితుడయ్యాన భగవద్గీత చెబుతుంటే, చెడు జరిగితే కర్మ కాలిందంటాం మనం. చెడు జరిగితే మంచి జరిగిందని చెప్పాలి. ఇదే తెలుగులో తిట్టు పదాలుగా మీరు ఉన్న వాటిని మీరు చూస్తే అవన్నీ ఆధ్యాత్మికంగా గొప్ప ఆశీర్వచనాలు. మనం దాన్ని తెలుసుకోక అలా మాట్లాడుతూ ఉంటాం అంతే. అంటే మన భాష తిట్టు పదాలు కూడా ఆశీర్వచనాలు ఉంటే అసలు పదాలన్నీ ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి. అది వదిలేస్తున్నాం మనం. ఇవాళ తిట్టుకున్నా చాలు, కనీసం మీరు తిట్టుకోవడం తెలుగులో తిట్టుకోండమ్మా. స్కౌండర్లు, ఈడియట్, దానికి కూడా ఆ భాష ఎందుకు? తెలుగులో ఇంత మంచి తిట్లు ఉన్నాయి. నిలువునా పాతేస్తామంటే ఇది ఏంటంటే ఒళ్ళు తెలియక ప్రవర్తిస్తున్నాం. ఒళ్ళు తెలియకుండానే ఉండాలి నిజంగా. మతిపోయిందా? మతిపోవలసిందే. యోగ వాసిష్టం 32,000 శ్లోకాల గ్రంథం 3-4 సార్లు చదివి చెబుతున్నా. మతిపోవడమే మోక్షం అన్నాడు ఆయన. సర్వాసా సంచయే సంక్షయే క్షేతక్షయో మోక్ష తీరియతే. అన్ని కోరికలు పోయి మతిపోవడమే మోక్షం. అంటే మతిపోయిందా అన్నమాట తిట్టి ఎలా అవుతుందండి? అది ఆశీర్వచనం. అది మతిపోవలసిందే. మనసు పోతే కానీ ఏం తెలియదు. మనసు ఉండబట్టే మనం తెలుసుకోలేకపోతున్నాం. మనసు పోవలసిందే. లేని మనస్సే ఉందనుకుంటున్నాం మనం, అది పోవలసిందే. అంటే మతిపోయిందా అనేది తిట్టుమాట కాదు, ఆశీర్వచనం. నిజంగా మతిపోతే ఎంత బాగుండు. మనం అలా అనుకో. ఎందుకంటే లౌకిక వ్యవహారాలు చెడిపోవలసినవే ఇవన్నీ. ఎప్పటికైనా పోవలసినవే. ఆవిడకి అంత జ్ఞానం కలిగింది. యశోదాదేవిగాను అంతేకాదు. పరస్థలము ఇక్కడ లేనా, కైలాసంలోనూ వైకుంఠంలోనూ ఉన్నానా, ఏమిటిది? ఎందుకంటే బాలకుడెంత, ఇతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమై ఉండటకు ఏమి హేతువు, మహాశ్చర్యంబు చింతికని. వీడి వయసు ఎంత 4 ఏళ్ళు మనిదనావాన్ని చెబట్టుకుంటే నోరు తెరిస్తే ఇవన్నీ అజాండంబు బ్రహ్మాండం అంతా 14 లోకాలు కనపడుతున్నా తెలుస్తోంది స్పష్టంగాను. మహాశ్చర్యంబు చింతింపగన్ అంటూ అప్పుడు ఆవిడ కలిగిన అనుభూతిని వ్యాస భగవానుడు చాలా బాగా చెప్పాడండి, పోతన గారి కంటే కూడా. అందుకని వ్యాసుడు చెప్పిన శ్లోకం చెబితే ఇక్కడ విషయం అర్థమవుతుంది. అహం మమాసౌపతి ఏషమే సుతక. వెంటనే ఆవిడకి జ్ఞానం వచ్చిందండి. ఆవిడకి జ్ఞానోదయం అయింది. నేను యశోదన కాదు, ఈ నందుడు నా భర్త కాదు, అసలు ఈ పిల్లాడు మా అబ్బాయి కూడా కాదు, ఇదంతా మాయా తెలిసిపోయిందండి ఆవిడకి. అహం మమాసౌపతి ఏషమే సుతక ప్రజేశ్వరశ్చాఖిల విత్తపాసతి గోప్యశ్చ గోపా సఖ గోధనాశ్చ యన్మాయయా ఇత్థం కుమతి యన్మాయయా ఇత్థం కుమతి సమే గతి. ఇది వ్యాసుని అంతరంగం. నిజం చెప్పాలంటే తెలుగు కవులు దాన్ని పట్టుకోలేకపోయారు. నన్ను మన్నించండి. నేను వ్యాసుని చదివి మాట్లాడుతున్నాను. 100 మంది తెలుగు కావ్యాలు రాసినా సరే, ప్రాచీన కవులు సహా 100 తెలుగు కావ్యాలు చదివినా సరే, వాల్మీకి రామాయణం, వ్యాసభారత భాగవతాలు చదవకుండా సంపూర్ణ జ్ఞానం కలగదు. మూలం చదవాల్సిందే. కొన్ని చోట్ల మన వాళ్ళకి ఆ మహానుభావులు దొరకలేదు, నన్ను మన్నింతురుగాక. చదివే చెబుతున్నాను నేను. ఎవరి పట్ల నాకు అగౌరవం లేదు. కొన్ని చోట్ల వీరికి దొరకలేదు. ఈ మూలం చదివితేనే తెలియదు ఇది ఎంత గొప్ప శ్లోకం. అహం మమాసౌపతి. అహం నేనంటూ ఒకతను ఉన్నాను ఇక్కడ. నా పేరు ఏదో యశోదట. అసౌ మమ పతికి, ఈ నందుడు నాకు మొగుట్ట. ఎక్కడిది ఈ బంధం? ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో నేనెవరు? ఈ భూమండలం ఏమిటి అసలు? ఇవన్నీ కుర్రా నోట్లో ఉన్నాయి.
ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో మన బ్రహ్మాండం ఎంత, అందులో మళ్ళీ భూలోకం ఎంత, ఈ భూలోకంలో మళ్ళీ ఈ గోలోకం ఎంత, నందగోకులం, గోలోకం కాదు ఇది గోకులం, ఈ గోకులం ఎంత, ఇందులో నందుడెవరు, నేనెవరు, ఈ పిల్లాడేవిడు, ఏమిటిదంతా అసలు, ఇంత జ్ఞానం కలిగింది నాకు. ఏషమే సుతక, వీడు నా కొడుక, ఏమిటి, ఏ రకంగా కొడుకు, ఇలా 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 విశ్వరూపం చూపించేవాడు నా కొడుకు ఏమిటి. అయితే మొన్న బండిని తండింది, అబ్బోబాయ్ పోతన్న చంపింది, అబ్బోబాయ్, అప్పుడు ఏమని గుర్తొస్తాయండి, వీడు కొట్టేశాను, తిట్టేశాను, బాబోయ్, ఇవన్నీ వస్తాయండి. అందుకని యశోదాదేవి కానోందుడు అహం మమాసౌపతికి ఏషమేషుతో వ్రజేశ్వరస్య అఖిల విత్తపాసితి. ఈ నందులకు ఉండేటువంటి సమస్త గో సమూహానికి ధన కనక వస్తువాహనాలకి ఆయన ఏదో అధిపతిని, ఆయన భార్యని కాబట్టి నేను అధిపతిని నేను అనుకుంటున్నారు. ఏమిటిది ఎంత పెద్ద మాయ. అందుకని గోప్యశ్చ గోపాక సఖ గోధనాశ్చ, గోపికలు కానీ గోపకులు కానీ సహగోధనాశ్చ, ఈ గోధనం కానీ ఇవన్నీ నావి, నేను యశోదని, నా భర్త ఇతను, ఈ బాలకుడు ఎవరో నా కొడుకు, ఈ సమాజం అంతా నాది, ఐశ్వర్యం అంతా నాది అనుకుని ఎవడి మాయ కారణంగా ఇదంతా జరుగుతుందో ఆ పరమాత్మను నేను శరణు వేడుతున్నాను అంది ఆవిడ. నారద మహర్షి జ్ఞానం కదా ఇది, సుఖ మహర్షి జ్ఞానం కదా, యశోదేవన తక్కువదా. బండి తన్నినప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందండి గంటలో. జ్ఞానం ఎప్పుడు అలా కలుగుతుందమ్మా. అందుకే శారదామాత చెప్పింది, గాలం ఎప్పుడు పట్టుకునే ఉండాలి కదా. భగవద్ దర్శనం ఎప్పుడు అవుతుందంటే, పెద్ద చేప ఎప్పుడు పడుతుందంటే మత్స్యావతారం ఎవరు చెప్తారు అంది ఆవిడ. ఇప్పుడు పడింది ఇవిడికి, పట్టుకుని ఉండాలి కదా, అదే మాయ. పట్టుకుని ఉండాలి కదా, నేను చూసి అనుకునేలాగా అలా అన్నాడు ఆయన. తక్కువడేటి మళ్ళీ సాయంత్రానికి వెన్న దొరకద్దు, మళ్ళీ వెనపెట్టరు, ఇంకా విగ్రహం చేసేస్తారు, కొబ్బరికాయ కొట్టేస్తారు ఎత్తి మీద. అమ్మా అదేమిటమ్మా అలా ఉన్నావేటమ్మా, అదేమిటమ్మా చూడమ్మా ఆకలి అవుతుందమ్మా అన్నాడు. వెంటనే నా బిడ్డ ఆకలి వస్తుంది, ఏమిటో ఏదో కల వచ్చినట్టుంది అని లోపలికి వెళ్ళిపోయింది. ఇది మాయ. భగవంతుడు స్వయంగా కన్నావిడికి పెంచిన ఆవిడికి 10 నిమిషాల్లో ఇంత భ్రమలు వచ్చేస్తుంటే మనకు కలగవమ్మా. మనమేమో భగవంతులమా, మనం కన్నవాళ్ళు ఏమన్నా భగవంతులా, మనకి ఎలా వదులుతాయి ఈ వ్యామోహాలు.